BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. తెలుగు వన్ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఇవాళ హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అంశాల మీద కొంత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుభాకర్. సుభాకర్ గారు, కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం. నాకు ప్రాణహాని ఉంది, నన్ను అంతమొందించే కుట్ర జరుగుతుంది అని. దీన్ని ఎట్లా చూడాలి? మీరు విజయవాడలో ఉంటూ వస్తూ ఉన్నారు, స్థానికంగా పరిస్థితులు పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి కారణాలు ఉన్నాయి, ఎందుకు ప్రాణహాని ఉంది అని చెప్పినటువంటి కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎలా చూడాలి? ప్రాణహాని ఎవరి నుంచి ఉందన్నట్టు చూడాలి. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా, లేకపోతే ఇంకేమన్నా కోణం ఉందా ఇలా అడగడంలో? మీ క్లాస్మేట్స్ చిన్నప్పుడు మీరు చదువుకునే రోజుల్లో ఎవడో ఒకడో తొండి ఆట ఆడతాడు, ఆడి తొండోడు అనేది ఉండే ఉంటారు కదా. వాడు ఓడిపోతాడు ఆ గేమ్లో, కానీ ఆడు ఒప్పుకోడు నేను ఓడిపోయానని. తొండాట ఆడతారు, తొండాట ఆడేవాడు ఆడి తొండోడు అనేది మనకి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పదం సుపరిచితం. తొండి ఆడు ఏంటంటే ఒప్పుకోడు ఓటమని, వాడిని తొండోడు అంటారు. తొండి ఆట, ఆడు గెలిచాడు నేను ఓడిపోయాను అనేది అసలు ఆడు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మెంటల్ పర్సెప్షన్ ఎగనిస్ట్, వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఆ మనస్తత్వం ఒప్పుకోదు. అదే మాదిరి ప్రతిపక్ష హోదా దాంతో మొదలుకొని నాకు రెస్పెక్ట్ కావాలి, అదే సినిమాలో బ్రహ్మానందం నాకు రెస్పెక్ట్ కావాలి, నాకు రెస్పెక్ట్ తగ్గింది అని భార్య కాఫీ తీసుకొస్తే సాసలేదు అంటాడు. ఆ టైప్లో ప్రతిదానికి ఇతన్నం, ఇతిమతం, వెరసి అనారోగ్యం. ఈ స్టైల్లో వాస్తవానికి ఆ 10% అనేది చట్టంలో లేదు. నిజానికి 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది లేదు. ఆ 10% అనేది కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్లో రాజీవ్ గాంధీ టైంలో ఎవరిని ఒక గ్రూపుగా నిర్ణయించాలా, ఒక పార్టీగా గుర్తించాలా, ప్రతిపక్ష నాయకుడు అనే దానికి సంబంధించి ఆ ప్రతిపక్ష నాయకుడికి లభించే జీతభత్యాలకు సంబంధించి, ఫెసిలిటీస్కి సంబంధించి, ప్రోటోకాల్కు సంబంధించిన అంశాలకు సంబంధించి ఆ 10% అనే దానికి సంబంధించి ఆ రోజు ఒక బిల్ అనేది ఉంది. ఈ 10% వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వమని కాదు అది వాస్తవానికి. అయితే మనం చూస్తే అది అక్కడ పార్లమెంట్లో, రాజ్యసభలో చైర్మన్, పార్లమెంట్లో స్పీకర్, అసెంబ్లీస్కి వచ్చేటప్పటికి స్పీకర్ విచక్షణ పరిధి. అది స్పీకర్ తీసుకోవాలి ఆ డెసిషన్ ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే దానికి సంబంధించి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాకు గతంలో ఇదే ఫ్లోర్లో అదే అసెంబ్లీ సాక్షిగా నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. ఇదే జగన్మోహన్ రెడ్డి నాటి ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అంటే ఏంటి? మీ ఎమ్మెల్యేలు నేను లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అనేది డైరెక్ట్గా చెప్పడమే కదా, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అది కూడా నంబర్సే చెప్పారు. ఓ 2-3 ఇటు వచ్చేసారంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకు అని ఆ రోజు. అట్లాగే గడచిన 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి నాటి ఎన్డీఏ గవర్నమెంట్ టూ టైమ్స్ 2 దశల్లో ఏదైతే 10 సంవత్సరాల పాలనలో, మోడీ పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. అవును, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజాక్షేత్రంలో పోరాడి 90 పైచీలకు సీట్లతో ఇప్పుడు ప్రతిపక్ష హోదాతో పార్లమెంట్ నడుస్తుంది. మరి వీరుడు సూర్యుడు అని పొగిడించుకునే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాను అని అనటం, అది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని, ఓటర్లని, తన పార్టీకి ఓటేసిన నాకు 40% ఓటర్లు ఉన్నారు, ఆ 40% ఓటర్లను అవమానించినట్టు కాదా? నేను రాను అని అలగటం ఎవరి మీద అలగటం? అంటే చెరువు మీద అలిగినట్ట. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు? ప్రజల తీర్పు అది.
11 మందికి మీరు పరిమితం అయ్యారు. వైనాట్ 175 నుంచి 11 మందికి వచ్చారు. ప్రజలిచ్చిన మ్యాండేట్ని, ప్రజలిచ్చిన గౌరవాన్ని, ప్రజల తరపున నువ్వు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేదా ఈ దేశంలో? రాహుల్ గాంధీ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇండియా మొత్తం అసేతు హిమాలయాల కాశ్మీర్ వరకు నడవలేదా? ఏ హోదా ఉండి నడిచారు? ఆ హోదా ఉంటేనేనా? ఇప్పుడు అది పక్కన పెడితే భద్రత అంటే ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా మాజీ అయిపోయినా సరే ముఖ్యమంత్రికి ఏదైతే ఇస్తున్నారో ఆ భద్రత నాకు కావాలంటే దాదాపు 1000 మంది పోలీసులు. దేని గురించి భయపడుతున్నారు మీరు? దేనికోసం మీకు భద్రత? దానికి మళ్ళీ హైకోర్టు అంటే కోర్టుల చేత కోర్టుల సమయాన్ని వృధా చేసి కోర్టులు ఎంత తేలిక భావంలో ఉన్నాయి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిపక్ష హోదా నాకు ఇప్పించండి అని చెప్పేసి కోర్టుకి వెళ్తారు. నాకు భద్రత పెంచండి. కోర్టుకి రిలవెన్స్ ఉండాలి కదా. ప్రభుత్వాలు, సెంట్రల్ ఏజెన్సీలు, ఇంటెలిజెన్సు, కౌంటర్ ఇంటెలిజెన్సు, ఒక కమిటీ రిపోర్టు ఇతనికి ఈ భద్రత ఉంది, ఇంటెలిజెన్స్ చెప్పాలి కదా పలానా కారణంతో ఇతనికి ప్రాణహాని ఉంది అని చెప్పి. ఎవరి ద్వారా ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డికి? ఉంటే ఉండొచ్చు. ఎవరి ద్వారా ప్రాణహాని ఉందో ఆయనకి మాత్రమే తెలుసు. వాస్తవానికి మనకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఎటువంటి రిపోర్ట్స్ ఆయన మీద అగనెస్ట్గా ప్రభుత్వ ఏజెన్సీలు, అటు కేంద్ర సంస్థ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు కానీ ఇతనికి థ్రెట్ ఉందని చెప్పేసి దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఏదో బలమైన ఆధారం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంతలాగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందో దాంతో పాటుగా దాదాపు 1000 మంది 958 మంది పోలీస్ అధికారులతో భద్రత, 1000 మంది పోలీసులు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో నుంచి అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్కి కానీ పొరపాటున సెక్రటేరియట్కి ఎప్పుడన్నా వచ్చినా, అసెంబ్లీ జరిగేటప్పుడు వచ్చిన 1000 మంది పోలీసులతో అమరావతి వీధులు గుండా ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కాన్వాయ్ లేదో 1000 మంది పోలీసులు మోహరించేవాళ్ళు. అంటే దాదాపు నిన్న హోంమంత్రి అనిత అన్నట్టు ఒక గ్రామ జనాభా 8 మంది 1000 మంది అంటే 1000 మంది అంటే 958 మంది గ్రామ ఓటర్ చాలా గ్రామాలు ఉన్నాయి మనకు అట్లాంటి చిన్న గ్రామాలు. అవును అవును 1000 మంది పోలీసులని పహారాలో అసెంబ్లీకి అటెండ్ అయ్యారు మీరు గతంలో. ఇవాళ అదే అసెంబ్లీలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం 200 మంది పోలీసులు మొన్న ఏదైతే భద్రత 175 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో మంత్రులు, గవర్నరు, స్పీకర్, ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు, వీళ్ళందరికీ మొన్న కల్పించింది కేవలం 200 మంది భద్రత. 200 మందితో ఓకే భద్రత కల్పించారు మొన్న. కానీ గతంలో సెషన్ జరిగినప్పుడల్లా 1000 మంది పోలీసులు. 1000 మంది బయట నుంచి వస్తారు అసెంబ్లీ సెషన్కి. వాళ్ళకి ఎంత దూరం నుంచి వస్తారో తెలుసా మీకు? శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి. అసెంబ్లీ సెషన్ అంటే వాళ్ళ స్టేషన్లు వదిలిపెట్టుకుని అక్కడ ఇల్లు పిల్లలను వదిలిపెట్టుకుని సెషన్ జరిగిన రోజులు ఇక్కడ ఉండి వాళ్ళ ఖర్చు ఎస్ఎస్జితో కలుపుకునే ఈ 1000 మంది అది సపరేటు. ఇది ఓన్లీ అసెంబ్లీ. ఆ 1000 మంది ఏమో రాజావారి భద్రత కోసం, అది ఫిక్స్డ్. కుటుంబం భద్రత కోసం, కుటుంబం ఆయన కోసం అది ఫిక్స్డ్. అది ఫిక్స్డ్ అసెట్ అనమాట. అది మార్చడానికి లేదు. ఈ సెషన్స్ జరిగేటప్పుడు 1000 మంది పోలీసులు వచ్చేవాళ్ళు. బయట నుంచి 1000 మంది పోలీసులు వచ్చేవాళ్ళు. 1000 మంది పోలీస్ పహారాలో అసెంబ్లీ నడిపాడు ఆయన. ఇప్పుడు గతంలో లాగానే నాకు జరగాలి అని చెప్పేసి నాకు 1000 మంది కావాలి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని ఒక నిర్ణయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్కి భార్య, తల్లి, కుటుంబ సభ్యులు, కోర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాగో రక్షణిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లలు, జగన్ కూతుళ్ళు విదేశాల్లో చదువుకుంటుంటే అక్కడ కూడా ఒక స్పెషల్ ఫోర్స్. దానికి ఎంత ఖర్చు అండి? ఈయన పర్యటనకి వెళ్ళిన విదేశాలకి ఈయన శ్రీమతి వ్యక్తిగత పర్యటనలో చర్చలకి ఆటికిటికి వెళ్ళే పరిస్థితి, లేదా పిల్లలను చూడటానికి వెళ్ళినా వాళ్ళ కుటుంబ సభ్యులకి బయట కూడా ఎవరి డబ్బులు అవి అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ, అప్పు తీసుకొచ్చిన మనీ,
తీసుకొచ్చిన అప్పుకి 1,000 కోట్లు వడ్డీ కట్టాలి మళ్ళీ నెల నెల. ఎవరి డబ్బులతో ఈ జల్సా, ఎవరి డబ్బులతో ఈ సెక్యూరిటీ? కాలు తీసి కాలు పెడితే హెలికాప్టర్. ఇవాళ తిరగొచ్చుగా మరి అట్లాగే. అంటే ప్రజాధనం ఏ స్థాయిలో దుర్వినియోగం చేయొచ్చు అడిగేవాడు లేడు. నా రాజ్యం, నేను సామంత రాజుని, ఢిల్లీ సుల్తాన్ కింద నేను ఇక్కడ పర్మనెంటు. వైజాగ్లో ఆ ప్యాలెస్ ఏంటి, దానికి ఆ ఖర్చు ఏంటి, దేనికోసం? ఏపీ టూరిజంకి ఆస్తి, ఏపీ టూరిజం ఆస్తి అది. ఈ రాష్ట్ర పర్యాటకులు బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఒరిస్సా మెడికల్ టూరిజం కానీ, బోర్డర్లో ఉన్న ఒరిస్సా వాళ్ళు బోల్డంత మంది వస్తారు వైజాగ్కి. ప్రత్యేకించి మెడికల్ టూరిస్టులు ఉంటారు వైజాగ్లో ఒరిస్సా నుంచి. వాళ్ళు కానీ రాష్ట్ర పర్యటనలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కానీ ఆ తెలంగాణకు సంబంధించిన పర్యాటకులు వైజాగ్ వచ్చినప్పుడు ముందు బుక్ అయ్యేది ఋషికొండ ప్యాలెస్లో ఉన్నట్టు, ఋషికొండలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి కాటేజ్లు, ఏపీ టూరిజం కాటేజ్లు 2,000 రూపాయలకి అందుబాటులో ఉండేవి. హైలీ డిమాండ్ అది, సీ వ్యూ దానికోసం ఉండేది. ఏనాటి నుంచో అది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ప్రభుత్వానికి. ఇన్కమ్ జనరేట్ చేసే ఆస్తుల్ని ధ్వంసం చేసేసి కోర్టులకు తప్పుడు నివేదికలు ఇచ్చి కార్పొరేషన్ ప్లాన్ ఇవ్వకుండా అక్రమ కట్టడాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు అవి కూడా శత్రు దుర్భేద్యం అయినవి చేసి అంత కాస్ట్. ఎందుకంటే ఇక్కడ కామన్ పాయింట్, ఇప్పుడు అక్కడ ప్యాలెస్లు కట్టుకున్నా, ఇక్కడ నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ పెంచండి అని చెప్పినా, లేదా నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని కోర్టుల్ని కోరినా, అన్నింటికీ కామన్ పాయింట్ ఏంటి? ఏదో భయం, ఏదో హాని జరగబోతోంది, ఏదో హాని అని భయపడుతూ సెక్యూరిటీ పెంచండి, భద్రత పెంచండి అని అడుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ ఇంకాస్త సెక్యూరిటీ అదనంగా ఉంటుందనే కదా అతని ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు అనేది కొన్ని విశ్లేషణలు కూడా చూసాం కదా. కామన్ పాయింట్ సెక్యూరిటీ తీసుకోవడమే అదనంగా. పరదాలు కట్టినా, చెట్లు నరికేసినా, గాల్లో వెళ్తుంటే భూమి మీద ట్రాఫిక్ ఆపేసినా, ఇవన్నీ భయానికి సంబంధించిన పెడతో జీవితం. భయం నుంచి వచ్చినాయి. భయం అనేది ఒక పెడతో జీవితం, అది ఆ మార్గం. కానీ ఆయన భయాన్ని ఎంచుకున్నారు. ఎందుకోసం? అంతకు ముందు లేని భయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు అంత భయం? గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రం ఆశాంతం ఈ చివరి నుంచి ఆ చివరికి పాదయాత్ర చేశారు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. అప్పుడు లేని భయం ముఖ్యమంత్రి అవ్వగానే ఎందుకు వచ్చింది మీకు ఆ భయం? ఎవరు మిమ్మల్ని చంపాలనుకునేవాళ్ళు, మీ ప్రాణాలు తీయాలనుకునేవాళ్ళు ఎవరాళ్ళు అనే విషయం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుసు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు కూడా తెలుసు 100%. తెలియకుండా ఎందుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి పదే నా ప్రాణానికి హాని ఉంది అని అంటున్నారు అంటే దాంట్లో ఒక నిగూఢమైన నిజం ఉండి ఉండొచ్చు. మనం దాన్ని అంత తేలిగ్గా కొట్టేయటానికి లేదు. ఆ నిజం ఏంటనేది ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. మీరు చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ తీస్తే చంద్రబాబు ఎంత భయస్తుడు అనేది, ఏ పొలిటీషియన్ని కదిలిచ్చినా, చంద్రబాబు గతంలో ఎంతమందిని హత్యలు చేయించాడు, ఏం చేశాడు అనే దానికి సంబంధించి చంద్రబాబు ఒక డెమోక్రాట్, ఒక రాజనీతి అణువణువు నింపుకుని మనమేమైనా తప్పు చేస్తే అది మళ్ళీ మన బాధ్యులను చేస్తుంది అని చెప్పేసి, అది తప్పు చేస్తే కలత నిద్ర పోవాల్సిన పరిస్థితి, నేను హాయిగా నిద్రపోవాలి అని అంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అనేది అతని గత ట్రాక్ రికార్డ్ చూస్తే, ఇదే మద్దుల చెరువు సూరి అలియాస్ సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆనాడు జూబ్లీహిల్స్ కారు బాంబులో రవిని చంపటం కోసం 28 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్న ఆ జూబ్లీహిల్స్ కొండలో దద్దరిల్ని ఆ బాంబు శబ్దానికి దూరంగా ఉన్న బిల్డింగ్ అద్దాలు పగిలిపోయినాయి. అంత పవర్ఫుల్ ఆర్డిఎక్స్ పెట్టారు శ్రీరాములయ్య సినిమా షూటింగ్ ముహూర్తం షాట్కి. పరిటాల రవి త్రుట్లో తప్పించుకున్నాడు. ఈటీవీ వ్యాను కవర్ చేసే ఈటీవీ వ్యాను తునాతునకలైంది, బాడీలు కూడా దొరకలా, పీసులు అయిపోయినాయి. రక్తం ఆ ప్రాంతం అంతా
రక్తం ఏర్లై పారింది, చేతులే దిగినాయా, తల్లే దిగినాయా, కాళ్ళే దిగినాయా, 28 మంది ప్రాణాలు కాకుండా క్షతగాత్రులు మళ్ళీ ఒక 200 మంది. అంత బీభత్సం జరిగిన సంఘటనలో పరిటాల రవిని కట్టడి చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అతన్ని అరెస్ట్ చేసి లైఫ్ ఏపిచ్చి జైల్లో పెట్టించిన పరిస్థితి. అతని ప్రాణాలు కాపాడాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సూర్యుని బయటకు తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇదే సూర్య ఒక టీవీ ఛానల్లో కూర్చుని చంద్రబాబు నాయుడు నా ప్రాణాలు కాపాడాడు, చంద్రబాబు నాయుడు ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా నన్ను రవి చంపేసేవాడు, రవిని కట్టడి చేశాడు చంద్రబాబుని ఆన్ రికార్డు కెమెరా ముందు చెప్పాడు. ఇంకొక టీవీ ఇంటర్వ్యూలో కొండా మురళి ఇవాళ బ్రతికున్నాడంటే కారణం ఆనాడు చంద్రబాబు నాయుడే, లేకపోతే దయాకర్ రావు మా ఆయన చంపేసేవాడు, దయాకర్ రావుని కట్టడి చేశాడు చంద్రబాబు నాయుడు కారణంగానే నా పశువు వంకాలు నిలిచినాయి అని చెప్పేసి కొండా సురేఖ ఆన్ రికార్డు. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన అడిగాడు, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కదా, మరి మీరెందుకు దయాకర్ రావుని చంపలేదు, ఎర్రబెల్లి దయాకర్ రావుని అని అడిగాడు ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన. రాజశేఖర రెడ్డి ఆత్మ కులమును ఎర్రబెల్లి దయాకర్ రావు కులం ఒకటే, అక్కడ ఆ కులం కారణంగా తప్పించుకున్నాడు. ఇక్కడేమో చంద్రబాబు పాలనలో మాకు చంద్రబాబు యాంటీ అయినప్పటికీ కూడా చంద్రబాబు హత్య రాజకీయాలకు వ్యతిరేకం కాబట్టి ఆయన మూలాన అనేది ఆవిడ వివరణ. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు చంపటానికి వ్యతిరేకం, చంద్రబాబుకి అంత సీన్ లేదు అనేది. చంపితే దాని పర్యవసానాలు అది గొలుసుకట్టులాగా ఒకదాంతో ఆగదు, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి నేను విరుద్ధం, డెమోక్రటిక్ వేలోనే చట్ట పరిధిలోనే చట్టబద్ధంగానే తప్పు చేసిన శిక్షించుకుంటా వెళ్ళాలి తప్ప వితౌట్ లా చేయటానికి లేదు అనే మనస్తత్వం చంద్రబాబు నాయుడుది. 2, ఆయన వయసు దాదాపు రిటైర్మెంట్ స్టేజ్. ఈ టెన్యూరు ఇంకా ఆయన యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్, యోగా, మెడిటేషన్ ఇంకేదైనా ఉంటే ఇంకొక 5 ఏళ్ళు తప్ప ఒకళ్ళని చంపితేనో ఒకళ్ళని నిర్మూలిస్తేనో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చి కదా నడిపించింది పాదయాత్రలో. ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉండి నాకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని పలానా వ్యక్తిని నాకు నియమించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు అడిగారు. కుదరదు, విఐపి అడిగిన పర్సన్ని తీసుకొచ్చి మనం పెట్టకూడదు, అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక అధికారిని అడిగాడు. గతంలో ఏదైతే పనిచేసిన అధికారి ఉన్నాడో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, అతన్ని నాకు నియమించండి, నా కంఫర్ట్ జోన్లో ఉంటాను నేను అని అంటే కుదరదు అని చెప్పేసి ఆలస్యం వచ్చిన వాళ్ళని వేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు అయినప్పటికీ కూడా నాకు అదనపు సెక్యూరిటీ, ఇంకొక 60 మంది పోలీసులు కావాలి అని అనే పరిస్థితి. ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో మీ స్నేహాలు ఎవరితో చేశారు మీరు అంటే ల్యాండ్ మాఫియాతో, శాండ్ మాఫియాతో, లిక్కర్ మాఫియాతో, డ్రగ్ మాఫియాతో, ఇన్ని మాఫియాలతో రాష్ట్రాన్ని ఒక మాఫియా కేంద్రంగా మార్చి వాళ్ళకి మీకు ఉన్న కమిట్మెంట్స్, వాళ్ళకి మీకు మధ్య జరిగిన లావాదేవీలు, వాళ్ళకి మీకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్లో మధ్యలో ఆగిపోయి మీకు పేమెంట్లు వచ్చి మీ పేమెంట్లు వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితిలో నేను గెలుస్తాను, వై నాట్ 175 నేనే గెలిచేది అనే వ్యవహారంలో ఈ దందాలో ఎవరి ద్వారా భయం ఉంది? చిన్న పిల్లగోడిని అడగండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ద్వారా జగన్మోహన్ రెడ్డికి హాని ఉందా అని చెప్పగలుగుతారా? కొంచెం ప్రాథమిక జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరో కూడా చంద్రబాబు ప్రభుత్వం ద్వారా, చంద్రబాబు ద్వారా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ హాని లేదు అనేదే సుస్పష్టం. అది క్లియర్ కదా. సొంత బాబాయిని గొడ్డును నరికినట్టు నరికిచ్చి హంతకుడిని పక్కన పెట్టుకుని హంతకుడు అనే ఆరోపణలు సిబిఐ
చేసింది, షీట్లో. చార్జ్ షీట్లో పెట్టింది. ఈయన భార్యని విచారించాలి, ఈయన భార్యకి ఫోన్ కాల్ వచ్చింది, విచారించాలని కూడా ఆ చార్జ్ షీట్లో సిబిఐ సుస్పష్టంగా రికార్డ్ చేసింది. టైమింగ్. ఇంట్లో జరిగిన దుర్మార్గం గురించి, ఇంట్లో జరిగిన ఒక అమానవీయ సంఘటన గురించి ఒక్క పచ్చి నిజం మాట్లాడలేని వ్యక్తి, హంతకులు నిందితులుగా ఆరోపిస్తబడుతున్న వాళ్ళని పక్కన నుంచో పెట్టుకుని ఈ పిల్లగాడు నాకంటే వయసులో చిన్నోడు, ఇతని మీద నిందలేస్తున్నారు, ఇతను చంపుతాడు, నీకంటే వయసులో చిన్నోడు చంపరా? చంపడానికి వయసుతో సంబంధం ఉంది, మోటో కావాలి. కానీ మోటో సిబిఐ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్. ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కారణాలతో సహా ఆ కేసుకు సంబంధించిన ఒకరిని అప్రూవర్గా మార్చింది. అతను ఇప్పుడు సాక్షి అయ్యాడు, కోర్టు అడ్మిట్ చేసింది. ఆనాడు సిబిఐ కావాలన్నారు చంద్రబాబు గవర్నమెంట్లో. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వద్దు, సిబిఐ అధికారి మీద, ఇన్వెస్టిగేటివ్ అధికారి మీదే మీరు ఎంత తెంపరితనం లేకపోతే ఒక ఎస్పీ మీద, సిబిఐ ఆ కేసు విచారించే ఎస్పీ మీద ఎఫ్ఐఆర్ కడతారా? అర్ధరాత్రి హైకోర్టు తలుపు తట్టాడు ఆ ఎస్పీ, నన్ను కాపాడండి అని చెప్పి. ఏం జరిగిందో చూడలేదా? కర్నూలులో సిబిఐ అచేతనంగా గుర్ఖా మాదిరి సెక్యూరిటీ ఏదైతే నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం బతికే గూర్ఖాలు ఉన్నారో ఆ గూర్ఖాల మాదిరి వెనక్కి నెట్టివేయబడ్డారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేత. ఈయన చెప్పే రెలవెంట్ ఏంటి? కోడికత్తి, గులకరాయి. కోడికత్తిలో ఏమైంది? అరే నీ అభిమాని, మనం ఇంటర్వ్యూ చేసాం, అతని ఇంటికి వెళ్ళాం మనం, తెలుగు వన్ను. కోడికత్తి సీన్ ఇంటికి వెళ్ళింది. దాదాపు యానం బోర్డర్, కోడికత్తి సీన్ ఇంటికి వెళ్ళటానికి యానం దాటి యానం ల్యాండ్లోకి వెళ్ళి, అంటే పాండిచేరి, పాండి రాష్ట్రం ల్యాండ్లోకి వెళ్ళి మళ్ళీ ఆంధ్ర వస్తుంది. అక్కడ ఒక లంక ఇతంది, పొలాల్లో ఒక ఇల్లు, ముగ్గురు అన్నదమ్ములు, ఒక వ్యవసాయ కూలి పనులు చేసుకునే ఒక కుటుంబం, పేద కుటుంబం, తల్లిదండ్రులు. సీను తల్లిదండ్రులతో, కోడికత్తి సీను తల్లిదండ్రులతో తెలుగు అని మాట్లాడింది. ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకుంది. సీను అడ్వకేట్, ఆయన సలీం చాలా అతను శక్తికి మించి పోరాడాడు వాస్తవానికి సీను బయటకు తీసుకొచ్చే విషయంలో. కనీసం కోడికత్తి నీది హత్యాయత్నం, నిన్ను చంపడానికి చేశారనే ఆరోపణకు సంబంధించి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి కుదరలేదు కదా. దాంట్లో నిజాలు నిగ్దేల్చండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నువ్వు కోర్టుకు వెళ్ళాలి కదా. అసలు కోర్టు రమ్మంటే రాలేదుగా. కోర్టుకు రాని, కోర్టును లెక్క చేయని ఒక అమాయకుడు జైల్లో మగ్గుతుంటే, అది కూడా నీ అభిమాని అయ్యి నీకు సానుభూతి రావటం కోసం, ఇది చంద్రబాబు నాయుడు మీద నెట్టడం కోసం ఆ రోజు సాక్షి పత్రిక, అయిన భార్య గారు నడిపే సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫుల్ సైజ్ ఫోటో వేసి, లైఫ్ సైజ్ ఫోటో వేసేసి చేతిలో కత్తి పెట్టి రక్తపు ధార, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాపిచ్చారు కదా. నిరూపించాలి కదా. మీరే ఆరోపణ చేస్తారు, మీరే జడ్జి, మీరే కోర్టు, మీరే తీర్పునిస్తారు, మీరు చెప్పింది న్యాయం. గులకరాయి విషయం, ఆ గులకరాయి ఇప్పటికి దొరకలా. ఆ గులకరాయి ఇసురాడు అనే అభియోగం ఉన్నవాడు కోడికత్తి సీన్లాగానే వాడిని పలకరించింది వెళ్ళి తెలుగు వన్ స్టూడియో. అతను సలీం అనే లాయర్ లేకపోతే కోడికత్తి సీన్లాగా జైల్లో అన్నారంట, అరే నీ పరిస్థితి కూడా కోడికత్తి సీన్లాగే, ఒక 5-6 సంవత్సరాలు నువ్వు జైల్లోనే మగ్గిపోతావు. రోజులు, 1 నెల 2 నెలలు ఉన్నట్టున్నాడు జైల్లో. అతి తక్కువ సమయంలోనే మొత్తం మీద బెయిల్ మీద అతను బయటకు వచ్చాడు. నేను వేయలేదు మొర్రో అని చెప్పేసి వాడు. ఈ కోడికత్తి సీను ఎవరైతే ఉన్నారో అతను సుస్పష్టంగా నీ మీద జరిగిన హత్యాయత్నంకి సంబంధించి దాంట్లో నిజం ఉంటే నువ్వు ప్రూవ్ చేయాలి కదా. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నీ మీద జరిగిన హత్యాయత్నాన్ని ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాలు కోర్టు ముందు ప్రజెంట్ చేసి, ఎవరు నిందితులు, ఎవరు, చంద్రబాబా, లోకేషా, పవన్ కళ్యాణ్, ఎవరు ఆయన శిక్షించాలిగా. 5 సంవత్సరాలు నీ మీద హత్యా ప్రయత్నానికి సంబంధించి మీరు ఆరోపించింది, మీ పేపర్లో రాసిన దాన్ని మీరు నిరూపించలేకపోయారు. 5 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా ఉండి. ఆ 5 సంవత్సరాల్లో ఏదైనా నిరూపించగలిగి ఉంటే ఇప్పుడు అదనపు సెక్యూరిటీ అడగడానికి అవకాశం ఉండేదేమో జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కోడికత్తి సీను వెనకాల పలానా వాళ్ళు ఉన్నారు,
పోనీ చంద్రబాబు మీద అతను ఆరోపణలు చేస్తే చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇంకాస్త నా మీద కక్ష తీర్చుకునే అవకాశం ఉంది, నాకు సెక్యూరిటీ కల్పించండి అని అడగడానికి అవకాశం ఉండేదేమో కదా జగన్మోహన్ రెడ్డికి. 5 ఏళ్లలో వెళ్ళి కోడికత్తి సీను వెనక వీళ్ళు ఉన్నారు అని నిరూపించి ఉంటే గనక. దాంట్లో మోటో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పత్రిక, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఆరోపణ చేసే దాంట్లో ఏమన్నా అసలు ఆవగిందంత నిజం ఉంటే ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. మీరు కోడికత్తి సీన్ని ఎంత కొట్టినా ఎంత చేసినా ఇంకోటి సాక్ష్యం కావాలి కదండి, ఎవిడెన్స్ కావాలి కదా. వేరే పేరే లేదు, శ్రీనివాస్ తప్ప వేరే పేరే లేదు. కోర్టుకు ఎవిడెన్స్ కావాలి కదా. మరి ఎందుకు నిజంగా తప్పు జరిగితే ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు బాబాయ్ హత్య కేసు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది, ఎలక్షన్ కోడ్ ఉంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంది? ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావును ఉన్నపాలను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? డీజీపీగా ఎవరున్నారు? చీఫ్ సెక్రటరీగా ఏం చేశారు? చీఫ్ సెక్రటరీగా ఎవరు వచ్చారు? ఆ కేసును ముందుకు పోనీయకుండా అట్లా లాక్ చేసేసి పక్కన పెట్టేసి ప్రభుత్వం రాగానే దాన్ని ఏ స్థాయిలో బెదిరింపులు జరిగినాయి? సాక్షాత్తు నాటి డీజీపీ మీటింగ్లో మీరు సైలెంట్ అయిపోండి, ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు దీన్ని ముందుకు తీసుకెళ్ళటం, అంతకుమించి నేనేమి చెప్పలేను అని చెప్పేసి నాటి డీజీపీ డైరెక్ట్గా హతుడి కూతురు సునీతారెడ్డితో స్వయంగా డీజీపీఏ చెప్పారని సునీత చెప్పింది. ఆవిడ ఆరోపించారు ప్రెస్లో, ఢిల్లీ ప్రెస్లో, కాన్స్టిట్యూషన్ క్లబ్ ప్రెస్ మీట్లో ఆవిడ స్వయంగా గౌతమ్ సవాంగ్తో మాకు మీటింగ్ జరిగింది, దీన్ని ఇక్కడతో ఆపేయాలి, మీరు ఇబ్బంది పడతారు, ఆయనకి ఇష్టం లేదు, దీన్ని ఆపేస్తే మంచిది అంటే అది బెదిరింపు కదా. ఇదే సునీతతో తోడబుట్టిన చెల్లెలతో నువ్వు ఎక్కువ గోల్ చేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తానన్నాడు అని మా అన్నయ్య అన్నాడు నాతో అని చెప్పారు ఆవిడ. అంటే బీజేపీలోకి వెళ్తే హంతకులు బాబాలు పునీతులు అయిపోతారా? పాపం కడిగేస్తారా వాళ్ళు? ఆ రక్తాన్ని వీళ్ళు తుడుచుకుంటారా వాళ్ళ చొక్కాలకి? పవిత్రత ఎలా అవుద్ది ఒక హంతకుడు దాంట్లోకి వెళ్తే? ఆ రకమైన వ్యవహారం. ఇవన్నీ ప్రజలకి తెలుసు. అందుకే సుస్పష్టమైన మెజారిటీ, ఎవరు ఊహించింది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుందనేది అందరూ ఊహించారు. కానీ ఈ స్థాయిలో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా దేవుడి స్క్రిప్టు 23 మందిని తీసుకున్నావు, నీకు 23 మంది వచ్చింది, దేవుడి స్క్రిప్టు అని చెప్పేసి ఆయన తరచూ చేసే పాపాలు చెప్పే రోత పనులకు సంబంధించి ఆ దేవుణ్ణి బలి చేస్తాడు ఆయన. దేవుడి పేరు వాడతారు ఆయన. దేవుడి పేరు వాడినంతలాగా బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అన్నిసార్లు దేవుడి పేరు వాడి ఉండకపోవచ్చు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డిలా. ఎస్, ప్రజలు నీకు అధికారం ఇచ్చింది, ప్రజలు నిన్న కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని పాలించయ్యా, మా బాధలు మా కష్టాలు తీర్చయ్యా, నువ్వే మా దేవుడివి, నువ్వే మా రాజువి, నువ్వు మా ప్రతినిధివి అని ఓటేసి నిన్న అక్కడ కూర్చోబెడితే ప్రతి తప్పుడు పని చేయటం దేవుడి దయ అంటాం, దేవుడి మీద భారం అంటాం. ప్రజలకి సుస్పష్టంగా ఈ 5 సంవత్సరాలు ఒక్క గుంట పూడ్చిన పాపాన పోలేదే. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఇట్లా గుంటలు పూడ్చడానికి ఒక 3,000 కోట్లు కావాల్సి వస్తుంది, మనం రోడ్లు ఎట్లాగా వేయట్లేదు, గుంటలన్న పూడిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని అంటే గెస్ చేయండి ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడి ఉండొచ్చు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతో? మౌలిక సదుపాయాలు కదా చేయాలి అనాలి ముఖ్యమంత్రిగా. మనం డబ్బులు ఇస్తున్నాం కదా, అసలు ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఏంటి? రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏంటి? ప్రజలకు ఏం పనులు ఉంటాయి రోడ్ల మీద వెళ్ళి? మనం డబ్బులు ఇస్తున్నాం కదా, రోడ్ల మీద ఎందుకు తిరగాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ మీద సమీక్ష చేయాలి సార్ అని అంటే ఓట్లు వస్తాయా అని అడిగితే రావన్నాడు. నోట్లు వస్తాయా అంటే
విద్యాశాఖకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి హోదాలో నీ కింద పనిచేసే ఒక చీఫ్ సెక్రటరీ, ఒక సీనియర్ ఐఏఎస్ సమీక్ష చేయాలి ముఖ్యమంత్రి గారు అని అంటే ఓట్లు వస్తాయా, ఓట్లు రాకపోతే మరి నోట్లన్నా వస్తాయా అని అడిగి ఆ స్థాయి బరితెగింపు గతంలో ఎన్నడన్నా చూసామో మనం? అంటే అధికారం ఎందుకు ఇచ్చారు? దోచుకోవటానికి ఇచ్చారా? ఎదుటివాడి ప్రాణాలు తీయటానికి ఇచ్చారా? ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి లోపలేపించడానికి ఇచ్చారా? మహిళల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని వేధించమని, పీక మీద కాలేసి ఇనపక బూటు కాలేసి తొక్కమని, మాస్క్ అడిగిన సుధాకర్ని వేధించమని, పిచ్చోడిగా ముద్రేయమని ఇచ్చారా అధికారాన్ని? కుటుంబం పోలీసు దాష్టికానికి రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబం ఎవరు బాధ్యులు? అంటే ఒక రాజ్యహింస, ప్రజాస్వామ్యంలో రాజ్యహింస ఈ స్థాయిలోన గడిచిన 5 ఏళ్లలో జరిగిన రాజ్యహింస. అంటే మరి ఇవన్నీ జరిగినాయి కాబట్టి వేళ్ల నుంచి థ్రెట్ ఉందా, లేకపోతే ఇందాక మీరన్నట్టు ఈ మాఫియా నుంచి థ్రెట్ ఉందా? మనం వరకు మనం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అల్పులండి, వాళ్ళకంత బలవంతులు కాదు, వాళ్ళు శక్తిహీనులు, అవకాశం లేదు కదా. మహిళలు, రైతులు, దళితులు వాళ్ళంతా అభాగ్యులు. ప్రభుత్వం మారాలి, అది ఓటు ద్వారా వేసి చూపించారు, ఓటు వేసారు ప్రజలు, అంతవరకే వాళ్ళ బాధ్యత, ఒకగానొక ఆయుధం అది అంతవరకే చేశారు వాళ్ళు. అంతకు మించి ఓటే ఆయుధం తప్ప వాళ్ళు ఆల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు అయిపోయింది, వాళ్ళు చేయాల్సిన వరకు చేసి కూర్చోబెట్టారు అంతే. ఈయన ఏదైతే ఎవరి ద్వారా ఉందో చెప్పాలండి, నాకు థ్రెట్ ఉంది అనేది ఎవరి ద్వారా ఉంది? మీ సంబంధాలు ఎవరితో? మీ ఆర్థిక సంబంధాలు ఎవరితో? మీ వ్యాపార బంధాలు ఎవరితో? ఆంధ్రప్రదేశ్లో ఏ మూల చూసినా గంజాయా? విన్నావా అంతకుముందు ఎక్కడన్నా? భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశా? కట్ చేస్తే మళ్ళీ ముంద్రా పోర్ట్లో విజయవాడ సత్యనారాయణపురం ఆషీ ట్రేడర్స్ అని చెప్పేసి ఒక కంటైనర్, డ్రగ్స్ కంటైనరా? ఏంటిది? కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఒక ఇంటర్మీడియట్ చదివే కుర్రాడిని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఖమ్మంలో ఒక డిగ్రీ కాలేజీలో గంజాయి దొరికింది పిల్లల దగ్గర. అక్కడ సప్లై చేసేవాడిని పట్టుకుంటే వాడు ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ చదివే, మైలవరంలో ఇంటర్మీడియట్ చదివేవాడి పేరు చెప్పాడు. అక్కడ నుంచి వీడి నుంచి వాడికి విద్యార్థులు పర్టికులర్గా మనం చూసాం. మెట్రోపాలిటన్ నగరాలు గోవా కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలి అని చెప్పేసి దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఆ డ్రగ్స్ మూలాన ఒక తరం యువత సర్వనాశనం అయిపోద్ది. విదేశీయులు లేదా పాకిస్తానీ ఐఎస్ఐ లాంటి వాళ్ళు మన దేశ యువతని ఒక జనరేషన్ని నిర్వీర్యం చేసేదానికి అట్లాంటి కుట్రలు చేస్తారు. వాస్తవానికి ప్రజల ధనమాన ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యాలు, ఒక తరం భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వ అధినేత పాలనలో 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా దొరకటం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ డ్రగ్ డీలరా? ఒక దళితుడిని చంపి డిక్కీలో వేసుకుని శవాన్ని డోర్ డెలివరీ చేసి వచ్చిన అతన్ని ఇవాళకి మీ పార్టీలో యాక్టివ్ రోలా? అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు విడుదలైతే ఒక ర్యాలీయా? ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? దానికి జగన్మోహన్ రెడ్డి థ్రెట్ పర్సెప్షన్కి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా ఈయన సావాసాలు. అనంతబాబుని ఏమీ చేయలేకపోయారు కదా ఈయన. తూతూ మంత్రంగా ఒక 2 రోజులు ఏదో మీడియా వాళ్ళు తట్టుకోలేక సస్పెండ్ చేసాము, ఒక 4 రోజులు అంతవరకు జరిగిందా? ఊరికినే జస్ట్ పేపర్ అనేది ఒక 4 days. ఓకే. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన పాల్గొన్నాడు, సమీక్షలు చేశాడు. హంతకుడు. సో ఈయన సావాసాలన్నీ కూడా సంఘ విద్రోహ శక్తులు, మాఫియాలు, డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా,
మైనింగ్ మాఫియా, ఇన్ని మాఫియాలతో లింకులు పెట్టుకుని ఎవరి దగ్గర ఏం తేడా కొట్టిందో, ఎవరి ద్వారా ప్రాణహాని ఉందో చెప్పు ప్రభు. ఇప్పుడు హైకోర్టు అడుగుతుందిగా ప్రాణహాని ఎవరి ద్వారా అని. అడగాలి 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 అడుగుతుందా లేదో తెలియదు. అడగాలి. ఏంటి ఎవరితో? ఈయన ప్రస్తుతానికి చెప్పేది ఏంటంటే ఆ గులకరాయి నన్ను చంపటానికే, ఆ కోడికత్తి నన్ను చంపటానికే అనేది కోర్టుల్ని తప్పుదో పట్టించడం కాక దీన్ని ఏమంటారు? కోర్టు సమయాన్ని వృధా చేయటం కాక దీన్ని ఏమంటారు? కోర్టులకి ఈ పనికిమాలిన పనులు తప్ప ఇంక పనులు లేవా? ఇప్పటికే కొన్ని వేల కేసులు పెండింగ్ వచ్చినాయి అక్కడ. 12-13 మంది జడ్జెస్ ఇంకా ఖాళీ ఉన్నాయి మనకు ఏపీ హైకోర్టులో ఫిల్ చేయాల్సినవి. రోజుకు ఒక నాటకమా?